బిడ్డలారా నా మాట జాగ్రత్తగా వినండి. మరణమే చచ్చి 4 రోజులైందంట ఆ శవం. ఆ తల్లి అంటుంది, అయ్యా నువ్విక్కడ ఉండుంటే, ఏంటంట, నీవిక్కడ ఉండుంటే వీడు మరణమయ్యేవాడు. నీవిక్కడ ఉండుంటే ఎందుకండి దేవుడు మనుషుల జీవితాల నుంచి వెళ్ళిపోతున్నాడు? దురాశ వలన వెళ్ళిపోయాడు. ఎందుకండి దేవుడు మనుషుల జీవితాల నుంచి వెళ్ళిపోయాడు? దుస్తత్వం వలన వెళ్ళిపోయాడు. ఎందుకండి దేవుడు మనుషుల జీవితంలోంచి వెళ్ళిపోయాడు? దుర్నీతి వలన వెళ్ళిపోయాడు. బిడ్డలారా నా మాట జాగ్రత్తగా వినండి. సంతృప్తి లేని బ్రతుకు దురాశ, సమ్మతి లేని బ్రతుకు దుస్తత్వం, స్తుతి ఆరాధన లేని బ్రతుకు, సజీవ యాగంగా నీ శరీరాన్ని సమర్పించుకోలేని బ్రతుకు దుర్నీతి. ఈ దురాశ, దుస్తత్వం, దుర్నీతి మనిషి మీద దాడి చేసి వాడిని మరణానికి తీసుకొచ్చేయండి. భౌతిక సంబంధమైన మరణం కాదు సార్ ఇది, అసలు సిసలైన మరణం, ఆత్మ నశించిపోయే మరణం. దెర్ ఈజ్ నో అనదర్ వే. ఆయన అంటున్నాడు, ఇదిగో పునరుద్ధానమును జీవమును నేనే. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ, ఏ దురాశ వల్ల నీ పరిస్థితి మరణానికి వెళ్ళింది? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఏ దుస్తత్వం వల్ల నీ పరిస్థితికి మరణానికి వెళ్ళిపోయింది? ఐ డోంట్ నో, నాకు తెలీదు. ఏ దుర్నీతి వలన నీ కుటుంబం మరణానికి వెళ్ళిపోయింది? ఐ డోంట్ నో, నాకు తెలీదు. కానీ ఒక్కటి తెలుసు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడే ఇక ఎన్నడూనూ చనిపోడు. ఎందుకంటే ఆయనే జీవం, ఆయనే పునరుద్ధానం. బిడ్డలారా, ఇదిగో నీలో కలిగించే ఈ ఆత్మ సంబంధమైన మరణాన్ని తొలగించే ప్రక్రియ ఇది. వీరెవరో తెలుసా? పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన వారు వీరు. ఎవరండి వీరు? పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన వారు వీరు, దేవుని సంఘం. రెఫరెన్స్ ఏంటి? పేతురు నువ్వు నీ బండ మీద నేను నా సంఘమును కట్టుదును, దాని ఎదుట గట్టిగా చప్పట్లో. నీ పాతాళ ద్వారాన్ని పెకలించే ఒక అవకాశం ఉంది భూమి మీద. అది దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించిన ఈ సంఘం. నీ జీవితంలో ఏలుబడి చేస్తున్న ఆ పాతాళపు అనుభవాన్ని జీవములోనికి దాటించే ఒక అవకాశం ఉంది. ఆ ద్వారం దేవుని సంఘం. వీరెవరో తెలుసా తల్లి? పాపములో నుండి, ఈ చీకటిలో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన వారు వీరు దేవుని సంఘం. ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసా? ఏ పాతాళ ద్వారం నిన్ను బంధించిందో దాన్ని దొర్లిస్తుంది యేసునామములో. కొట్టగట్టిగా చప్పట్ల. దాన్ని దొర్లిస్తుంది యేసునామములో. ఆ దుర్నీతి ద్వారాన్ని దొర్లిస్తుంది, ఆ దుష్టత్వపు ద్వారాన్ని దొర్లిస్తుంది, ఆ దురాశ ద్వారాన్ని దొర్లిస్తుంది. ఈ సంఘం దొర్లిస్తుంది. కారణం దేవుడు సంఘానికి ఇచ్చిన ఆధిక్యత. అది ఏమి ఆధిక్యత సార్? పాతాళపు ద్వారములు. ఏ పాపంతో పట్టబడి వచ్చావో నాకు తెలీదు, ఏ శాపంతో వచ్చావో నాకు తెలీదు, ఏ మరణంతో వచ్చావో నాకు తెలీదు. ఇదిగో నీ మరణానికి ఒక అవకాశం ఉంది. దేవుని సంఘం, అగ్నిజ్వాల ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ అనే జీవం కలిగిన దేవుని సంఘం ఇది. కొట్టగట్టిగా చప్పట్లో. దేవుని సంఘం ఉంది. నీ మరణం జీవం అయిపోయింది, భయపడమాకు. వాడు చచ్చి 4 రోజులైందంట, వాసన వస్తుందంట శరీరం. చచ్చి 4 రోజులైంది, వాసన వస్తుంది. యోధా సంస్కృతి ప్రకారం అంటయ్యా, చనిపోయిన మనిషి 3వ రోజు తిరిగి బ్రతికే అవకాశం ఉందంట. యోధా సంస్కృతి ప్రకారం దెర్ ఈస్ ఎ ట్రెడిషన్ ఇన్ జూస్. యోధా సంస్కృతి ప్రకారం చనిపోయిన వ్యక్తి 3వ రోజు వరకు బ్రతికే అవకాశం ఉందట. 4వ రోజు పోతే వాళ్ళు కూడా నీళ్ళు వదిలేస్తారు. వాళ్ళు కూడా జనాలు నీళ్ళు వదిలేసిన ఈ దేవుడు నీళ్లు పోతారు. కంగారు పడద్దు. 4వ రోజు వాడిని లేపడానికి వచ్చాడు. సంఘానికి రాగానే ఏమవుతుందో తెలుసా? ఏ పాపం, ఏ దురాశ, ఏ దుర్నీతి నీ జీవితంలోనికి వచ్చి నిన్ను పాతాళానికి విడిచికి వెళ్ళిందో సంఘం ఎదుట పాతాళపు ద్వారం దొర్లించబడుతుంది. ఈ ద్వారమే దురాశ ద్వారం, ఈ ద్వారమే దుస్తత్వపు ద్వారం, ఈ ద్వారమే దుర్నీతి ద్వారం. ఇదిగో జీవము కలిగిన దేవుని సంఘం, పాపమును విడిచిపెట్టి పరిశుద్ధతలోనికి వచ్చిన సంఘం పాపి ఎదుట ఉన్న పాతాళపు ద్వారాన్ని దొర్లిస్తుంది. పేతురు, నీ మీద నా సంఘాన్ని కడతా, పాతాళపు ద్వారాలు నిలవనేరవు. సంఘం ముందు నీకొక అవకాశం ఉంది. ఇంకా నీకొక అవకాశం ఉంది.
పాతాళపు ద్వారాన్ని తొలగించే అవకాశం ఉంది. తొలగించబడిన పాతాళపు ద్వారం ఎదుట యేసు నిలవబడి లాజరును చూసి కన్నీళ్లు విడుచుచు, లాజరా, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, గట్టిగా చెప్పట్లా. ఈ రాత్రి దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. కమ్ అవుట్ ఆఫ్ యువర్ అన్క్లీన్నెస్. నీ అపవిత్రత నుంచి బయటికి రా. బండ దొర్లించబడుతుంది. ఇదిగో ఏ దురాశ, ఏ దుస్తత్వం, ఏ దుర్నీతి నిన్ను పాతాళంలో బంధించిందో సంఘం ఏం చేస్తుందో తెలుసా? ఆ పాతాళపు ద్వారాన్ని దొర్లించేస్తుంది. దేవుని మాట నువ్వు వినేటట్లు చేస్తుంది. ఇప్పటి వరకు దేవుని మాట నిన్ను వినకుండా అడ్డగించింది ఆ దురాశే. ఇప్పటి వరకు దేవుని మాట నిన్ను వినకుండా అడ్డగించింది ఆ దుర్నీతే. ఇప్పటి వరకు దేవుని మాట నిన్ను వినకుండా అడ్డగించింది ఆ దుస్తత్వమే. వన్స్ ఇఫ్ యు ఎంటర్ ఇంటు ద చర్చ్ ఆఫ్ గాడ్, దేవుని సంఘంలో నువ్వు అడుగు పెడితే ఈ ద్వారం దొర్లించబడుతుంది. కారణం ఏంటో తెలుసా? దేవుడు సంఘానికి ఇచ్చిన వాగ్దానం. పాతాళపు ద్వారాలు పాపము నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన ఈ సంఘం ఎదుట నిలవబడనేరవో. దెర్ ఈస్ ఎ లాస్ట్ ఛాన్స్ ఫర్ యువర్ లైఫ్ టునైట్. ఏ పరిస్థితుల్లో మరణం వెలుబడి చేస్తుంది, ఇదిగో సంఘం నీ ద్వారాన్ని దొర్లిస్తుంది. అగ్ని జ్వాల ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్ అనే ఈ సంఘం నీ ద్వారాన్ని దొర్లిస్తుంది. దురాశ ద్వారాన్ని దొర్లిస్తుంది, దుస్తత్వపు ద్వారాన్ని దొర్లిస్తుంది, దుర్నీతి ద్వారాన్ని దొర్లిస్తుంది. నీ మరణాన్ని జీవంగా మార్చడానికి దేవుడిచ్చిన అద్భుతమైన అవకాశం అగ్ని జ్వాల ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్. ఇట్ హ్యాస్ బీన్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ ఆల్మైటీ. దేవుని చేత ఏర్పరచబడిన సంఘం ఇది. దేవుని స్వరక్తం ఇచ్చి కొనుక్కున్న సంఘం ఇది. ఈ సంఘం ఏం చేస్తుందో తెలుసా? నీ దుష్టత్వాన్ని, నీ దురాశను, నీ దుర్నీతిని తొలగించి, అయ్యా చదవాలి, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడే వెలుపలకి వచ్చెను. ఎప్పుడైతే ద్వారం దొర్లించబడిందో లాజరులోనికి దేవుని మాట వచ్చి జీవాన్ని పోసిందే. గట్టిగా చెప్పట్లో ఈ దేవుడు ఎవరో తెలుసా? ఈ దేవుడి కుటుంబంలోనికి జీవాన్ని పంపగలిగిన వాడు. మరణం అయిపోయిన నీ స్థితిగతుల్లోనికి తిరిగి తన మాట చేత జీవాన్ని పంపగలిగిన వాడు. లాజరు బయటికి రా. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమున రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు అతని కట్లు విప్పిపోనీయుడని వారితో చెప్పాను. గట్టిగా చెప్పట్లో చెప్పండి. హల్లెలూయా. పిల్లలారా నా మాట వినండి. అనుకుందండి ఈ దురాశ, అతత్వం అనుకుందండి, అసలుడికి నోకలేవు అనుకుందండి, ఈ దుర్నీతి అనుకుందండి, అవకాశమే లేదనుకుందండి. కానీ జీవం కలిగిన సంఘం పాపికి ఒక అవకాశాన్ని ఇచ్చేసింది సార్. హల్లెలూయా. Still there is a chance for you. ఇంకా నీకు ఒక అవకాశం ఉంది. అది జీవం కలిగిన దేవుని సంఘం. పిలవగానే వచ్చేసాడు లాజరు. పిలవగానే వచ్చేసాడు. సమాధి దగ్గర నిలవబడి కన్నీళ్లు విడిస్తేనే మరణం జీవం అయితే, సిలువ మీద విరేలాడి రక్తం కారిస్తే మరణం జీవం అవదా? సమాధి ఎదుట నిలవబడి కన్నీరు విడిచాడంటే యేసు. కన్నీరే మరణాన్ని జీవంగా మారిస్తే స్వరక్తం, పరిశుద్ధ రక్తం, నిష్కలంకమైన రక్తం, పాపమెరగని రక్తం, ఆ రక్తం మనిషిలో పనిచేస్తున్న మరణాన్ని జీవంగా మార్చలేదా? జీవంగా మారుస్తుంది. ఒక్క మాట చాలండి. ఒక మాట చెప్పిన చాలును అయ్యా, ఒక మాట చెప్పిన చాలును. ఒక్క మాట సరిపోయిందంటే మరణం అయిపోయిన ఈ బ్రతుక్కి లాజరా బయటికి రాని ఒక్క మాట సరిపోయింది. బయటికి వచ్చిన వాడికి ఏది మంచో ఏది చెడో తెలియకుండా ఏమున్నాయంటయ్యా? ప్రేత వస్త్రాలు ఉన్నాయంట. ఏమున్నాయంట? సంఘం
పాపములో నుండి పరిశుద్ధతలోనికి వచ్చిన ఈ సంఘం, పాపములో నుండి పరిశుద్ధతలోనికి ఇచ్చిన ఈ సంఘం ఈ బండను దొర్లించేసింది. దేవుడు మరణమైపోయిన ఈ వ్యక్తితో బయటికి రాని పిలిచాడు. ఇప్పటికి వీడికి తెలియాలి సార్, ఏది మంచో ఏది చెడో, ఏది నీతో ఏది దుర్నీతో, ఏది ఆశో ఏది దురాశో, ఏది మంచితనమో ఏది దుస్తత్వమో వీడికి తెలియాలి. అంటే వీడి ప్రేత వస్త్రాలు ఏమవ్వాలి? విప్పాలి. వీరెవరో తెలుసా? వీరెవరో తెలుసా? వీరెవరో తెలుసా? యేసు ప్రభు తన సేవకులకు ఒక మాట చెప్పాడు. దూరానున్న గ్రామంలో గాడిద ఉంది, దాన్ని కట్లో విప్పి కట్లో విప్పి కట్లో విప్పి కట్లో విప్పి తోలుకొని రండి. సేవకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ సార్ ఇది. సేవకులకు దేవుడిచ్చిన ఆజ్ఞ. కట్లు విప్పి ఏం చేయాలంట? తోలుకొని రావాలి. నీ ప్రేత వస్త్రాలు ఇప్పే బలం దేవుడు దైవజనులకు అనుగ్రహించాడు. ఆమేన్. నీ ప్రేత వస్త్రాల మీద అధికారం దేవుడు ఈ గనులైన దైవజనులకు అనుగ్రహించాడు. నీ ప్రేత వస్త్రాలు ఏది మంచో ఏదో చెడో తెలియకుండా నీ కన్నులను కట్టివేసిన ప్రేత వస్త్రాలను విప్పే బలం, బాధ్యత ఇదిగో కనిపిస్తున్న ఈ గనులైన దైవజనులది, ఈ గనులైన దైవజనులది, ఈ గనులైన దైవజనులది. వీరేం చేశారో తెలుసా? వీరేం చేశారో తెలుసా? ఎందుకయ్యా వీరు ఇప్పుతున్నారంటే దేవుడు వీరి మీద పెట్టిన బాధ్యత. ఏ బాధ్యత సార్ అది? విప్పే బాధ్యత. విప్పే బాధ్యత వీరికి ఉంది, విప్పగలిగే అధికారం వీళ్ళకుంది. ఎవరు వీరు? దైవజనులు. కారణం ఏంటో తెలుసా? వీరు దుష్టుని జయించిన యవనస్తులు. వీరు దుష్టుని జయించిన యవనస్తులు. వీరు దేవుని వాక్యం ఈ దైవజనుల్లో నిలుచుంది. దానియేలు గారు ఒక్కసారి ఇట్రండి అయ్యా, దానియేలు గారు ఒక్కసారి ఇట్రండి. దయచేసి ఏమనుకోరు, పెద్దవారు ఇబ్బంది పెడుతున్నాను, క్షమించాలి. అమ్మా ఈ దైవజనుడు ఎవరో తెలుసా? ఈ దైవజనుడు ఎవరో తెలుసా? వృద్ధుడు కాడు, నీ ప్రేత వస్త్రములు విప్పగలిగిన బలవంతుడైన యవనస్తుడు. దేవుని వాక్యము నిలిచి ఉన్న బలవంతుడైన యవనస్తుడైన. నువ్వు అనుకుంటున్నావేమో ఈయనకు వయసు అయిపోయింది, నువ్వు అనుకుంటున్నావేమో వృద్ధుడు, నువ్వు అనుకుంటున్నావేమో ఈయనకి ఈ కాలం కాదండి. ఈయన పాతకాలం సేవ అండి ఇది. ఈయన అప్డేటెడ్ కాదండి, ఈయనకి ట్రిక్కులు తెలియవండి, ఈయన సేవ కష్టమండి, ఇక్కడికి వెళ్ళి ఉపయోగం లేదండి. పిచ్చి మాటలు పలక మాకు నువ్వు. ఈ దైవజనుడు ఎవరో తెలుసా? దేవుని చేత నియమింపబడి కట్లను విప్పుటకు అధికారం కలిగిన వాడేనా. ఈయన ఆత్మలో యవనస్తుడేనా. ఈరోజు ఈ దైవజనుని పేగు బంధం, సొంత తమ్ముడు చనిపోయాడండి ఈరోజే. నిన్న మొన్న కాదు అయ్యా, నిన్న మొన్న కాదు సార్, ఈరోజు ఈ దైవజనుని తమ్ముడు చనిపోయాడమ్మా. ఉదయాన్నే 9:30కి నేను గ్రౌండ్లో ప్రేయర్ వాక్ చేస్తున్నాను. అయ్యొచ్చాడు, బాధతో ఒక మాట చెప్పాడు. అయ్యా తమ్ముడు చనిపోయాడు, నేను వెళ్ళి చూసి వచ్చేస్తానని అన్నాడు. నాకు వెంటనే గుండెల్లో రాయిపడినంత పని అయిపోయింది. అయ్యా అదేంటి అలా అంటారు, మీటింగ్ ఉంది కదా మరి అలానయ్యా అంటే, అయ్యా వెళ్ళి కనపడి వచ్చేస్తాను, ఖననం అయ్యేదాకా ఉండను. ఏమన్నాడు? ఒకవేళ ఈ మీటింగ్ ఉదయం అయితే చూడటానికి కూడా వెళ్ళడండి. మీటింగ్ ఉదయం జరిగితే చూడటానికి కూడా వెళ్ళడు సరేనా? సమయం ఉంది కాబట్టి వెళ్ళిండు. ఎవరిసారి యవనుడు, ఎవరిసారి దైవజనుడు, లోకాన్ని తెదించిన యవనుడు, రక్త సంబంధాలను తెంపిన యవనుడండి. దేవుని వాక్యం నిలిచి ఉన్న యవనుడు. సార్ యూ మే బి సీటెడ్. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అయ్యా, థ్యాంక్స్ ఫర్ కమింగ్. వీఆర్ వెరీ బ్లెస్డ్ బికాస్ ఆఫ్ యువర్ మినిస్ట్రీ. మీ పరిచర్యను బట్టి మేము స్ఫూర్తిని పొందుతున్నాం. సొంత తమ్ముడు చనిపోతే ముక్కు ముఖం తెలియని నిన్ను దేవుళ్ళలో నడిపించడానికి మీటింగ్ పెట్టండి. ఎవరు సారేనా దేవుని వాక్యాన్ని పట్టుకొని ప్రేత వస్త్రాలను విప్పటానికి సిద్ధపడుతున్న యవ్వనుడైన దైవజనుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అన్వయపడతాం. ఇదిగో ఈ దైవజనుడు ఏ మంచి చెడు కనపడకుండా ఏ ప్రేత వస్త్రాలు ఉన్నాయో ఆ ప్రేత వస్త్రాలను విప్పే దైవజనుడు. తల్లి సంఘానికి దైవజనుడు ఇటువంటి వారు. నీ ప్రేత వస్త్రాలను విప్పుతారు,
ఏది మంచో నీకు చెప్తారు, ఏది చెడో నీకు చెబుతారు, ఏది చేయాలో నీకు చెబుతారు, ఏది చేయకూడదో నీకు చెబుతారు, ఏది ఆశో నీకు చెప్తారు, ఏది దురాశో నీకు చెప్తారు, ఏది మూర్ఖత్వమో నీకు చెబుతారు, ఏది మంచితనమో నీకు చెబుతారు, ఏది నీతో నీకు చెప్తారు, ఏది దుర్నీతితో నీకు చెబుతారు. ఇన్ని చెప్పటానికి దేవుడు వారిని నియమించి విప్పే అధికారము బాధ్యత వారి తలల మీద పెట్టి దేవుడు సంఘానికి సేవకులను ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకెక్కడ మరణం సార్? దెర్ ఈస్ నో డెత్, దెర్ ఈస్ నో డెత్, దెర్ ఈస్ నో డెత్, దెర్ ఈస్ నో డెత్. లాజరు సజీవుడై బయటకు వచ్చాడండి. కొట్ట గట్టిగా చప్పట్ల, కొట్ట గట్టిగా చప్పట్ల. ఎంత భేకర కార్యాలు చేసిందండి దేవుని వాక్యం. దురాశ అనుకుంది సార్, అయిపోయింది ఈ కథనే. దుస్తత్వం అనుకుంది సార్, అయిపోయింది ఈ కుటుంబం కథనే. దుర్నీతి సమాజంలో చెలరేగుతూ అనుకుంటుంది అయిపోయిందని. లేదు లేదో, లేదు లేదు. ఆ దురాశ, దుర్నీతి, దుస్తత్వపు ద్వారాన్ని దొర్లించే జీవం కలిగిన దేవుని సంఘాలు ఇంకా భూమి మీద ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి, భూమి మీద ఉన్నాయి. ఏది మంచో ఏది చెడో తెలియజేసే ప్రేత వస్త్రాలను విప్పగలిగిన ఆత్మలో యవ్వనులైన దైవజనులు ఇంకా ఉన్నారో. మరణం ఏలుబడి చేయడానికి అవకాశం లేదు. స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్, స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్. ఇంకా అవకాశం ఉంది. నీ మరణం జీవం అవటానికి ఇంకా అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. నువ్వు చేయాల్సింది ఏంటి తెలుసా? ఆయన్ని నమ్ముకోవటమే. దట్స్ ఆల్, దట్స్ ఆల్. ఎందుకో ఇంకా అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. దేవుని సంఘం నీకు అవకాశం ఇస్తుంది. దైవజనుడో నీ కట్లను విప్పుతుడో. మరణమే చివరి అవకాశం అనుకుంటూ ఈ గ్రౌండ్లో అడుగు పెట్టావేమో. ఇక అయిపోయింది నా కుటుంబం, పతనమే. దురాశ దాడి జరిగింది చెప్పినట్లుగానే, దుస్తత్వపు దాడి జరిగింది చెప్పినట్లుగానే దుర్నీతి దాడి జరుగుతుంది. అయిపోయింది అనుకుంటున్నారేమో. లేదు, స్టిల్ దెర్ ఈస్ ఎ హోప్, స్టిల్ దెర్ ఈస్ ఎ ఛాన్స్. నా యందు విశ్వాసముంచు వాడు, నా యందు విశ్వాసముంచు వాడు, నా యందు విశ్వాసముంచు వాడు చచ్చినను తిరిగి బ్రతుకుతాడు. బ్రతికి నా యందు విశ్వాసముంచువాడు మరి ఎప్పటికీ చనిపోడు. కొట్టగట్టిగా చెప్పట్లో. అందుకొచ్చావు ఈ రాత్రి దేవుని సన్నిధికి. ఆ విశ్వాసాన్ని నీ హృదయపు లోతుల్లో పెంచాలని ఈ రక్షణ సువార్త ఆశీర్వాద సభలు. yes, this is the motive of this crusades. yes, this is the motive of this crusades. can you please stand up a while? ఒకసారి అందరూ లేచి నిలబడతారా? ఒకసారి can you please stand up a while? ఒకసారి లేచి నిలబడతారా? ఎంత గొప్ప దేవుడు అండి అన్న. what a mighty God we have, what a wonderful God we have. బా, దురాశ అనుకుందంట అయిపోయింది, దుస్తత్వం అనుకుందంట అయిపోయిందని, దుర్నీతి అనుకుందంట అయిపోయిందని. లేదు, స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్ ఇన్ జీసస్ మైటీ నేమ్. యేసు నామం పేరిట ఇంకొక అవకాశం ఉంది గారు, ఇంకొక అవకాశం ఉంది. నీ దురాశ ద్వారాన్ని దొరిలించే సంఘం ఉంది, నీ దుస్తత్వపు ద్వారాన్ని దొరిలించే సంఘం ఉంది, నీ దుర్నీతి ద్వారాన్ని దొరిలించే సంఘం ఉంది, నీ ప్రేత వస్త్రాలను విప్పే దైవజనులు ఇంకా భూమి మీద ఉన్నారు. స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్, స్టిల్ దేర్ ఇస్ ఎ ఛాన్స్. జస్ట్ బిలీవ్. చెప్పు ఒక మాట, యేసయ్యా, యేసయ్యా, నా పరిస్థితులకు నువ్వు సరిపోతావని నేను నమ్ముతున్నాను. సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా యేసయ్యా, యేసయ్యా, సరిపోయిన సమాన యాజకుడా యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు యాజకుడా యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా యేసయ్యా, యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న నాదు నాయకుడా యేసయ్యా, యేసయ్యా, సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా, యేసయ్యా, సరిచేయుచున్న
సరిచేయుచున్నాడు యాజకుడా యేసయ్యా యేసయ్యా సరిపోయిన ప్రధాన యాజకుడా యేసయ్యా యేసయ్యా సరిచేయుచున్నాడు నాయకుడా సరిచేయుచున్నాడు నాయకుడా